హిట్ టాక్ తెచ్చుకొని కూడా కొన్ని మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఫ్లాప్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన మన టాలీవుడ్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 మహర్షి. వంశీపేడపల్లి గారి డైరెక్షన్ లో మహేష్ బాబు గారు అలాగే పూజా హెగ్డే జంటగా నటించిన మూవీ మహర్షి. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వచ్చింది. సెకండ్ డే నుంచి కలెక్షన్స్ పెరుగుతూ మహర్షి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 2 ఇస్మత్ శంకర్. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో రామ్ పోతినేని గారి లీడర్ లో నటించిన మూవీ ఇస్మత్ శంకర్. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఈ మూవీ సెకండ్ డే నుంచి కలెక్షన్స్ పెరుగుతూ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ గారికి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. అంతేకాకుండా రామ్ పోతినేని గారి కెరీర్ లో కూడా హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీగా నిలిచింది. నెంబర్ 3 ఎంసీఏ. నాని అన్న అలాగే సాయి పల్లవి గారు జంటగా నటించిన ఈ మూవీ కూడా ఫస్ట్ డే నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. నెంబర్ 4 పెళ్లి సందడి. రోషన్ గారు అలాగే శ్రీలీల గారు జంటగా నటించిన ఈ మూవీకి ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వచ్చింది. మెల్లగా కలెక్షన్స్ పెరుగుతూ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత శ్రీలీల గారు వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీటిలో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.